అయితే ఎవరు అన్నారంటే ఈరోజు వాళ్ళ సంస్థ హెడ్ మౌంట్ ఆబు నుంచి ఒక ఆమె వచ్చారు, మా అమ్మ అట, ఆవిడకి వెళ్ళి చెప్పండి మొత్తం అంతా సెట్ అవుతుంది, ఆవిడ ఇలా చేస్తుందని చెప్పి అనేసి అన్నారట. వెంటనే ఆయన వెళ్ళిపోయి మీ మమ్మ ఎవరు, మా అమ్మతో మాట్లాడాలి నేను అని అరుస్తున్నారంట. గట్టి గట్టిగా అరుస్తుంటే వీళ్ళు ఏం చేశారండి, ఎందుకు మా అమ్మ దగ్గరికి వెళ్తే గొడవ చేసేలా ఉన్నారు ఈయన, ఎందుకు వద్దులేండి, ఎందుకు మీకు ఏం కావాలి అంటే ఏం లేదు మీ అబ్బతో నేను మాట్లాడను, మా అమ్మతో మాట్లాడతానని చెప్తే ఆమె ఫస్ట్ ఫ్లోర్లో యోగం చేసుకుంటున్నారు. యోగం చేసుకుంటుంటే ఈయన వెళ్ళి అంత గొడవ పెట్టి ఈరోజు ఏదో ఒకటి తేల్చేస్తాను అది ఇది అనుకుంటూ వెళ్ళారన్నమాట. తీరా వెళ్ళిన తర్వాత మా అమ్మ ప్రశాంతంగా యోగం చేసుకుంటున్నారు. ఈయన వెళ్ళి సాష్టాంగ ప్రణామం అంటే కాళ్ళ మీద పడిపోయి, తల్లి ఇన్నాళ్ళకి నువ్వు నాకు దర్శనం ఇచ్చావా, ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు, నీ కోసం నేను ఎంతకాలం నుంచి చూస్తున్నానో తెలుసా అంటే ఆయన అంత గొడవ చేయడానికి వచ్చిన వ్యక్తి కూడా మా అమ్మలో ఎంత ప్యూరిటీ శక్తి ఉండేదంటే ఆమెను చూస్తే చాలు ఎంత వికారి బుద్ధి ఉన్న వాళ్ళైనా, ఎంత చంచలమైన మనిషి కూడా ఆటోమేటిక్గా ఇంద్రియాల కంట్రోల్ వచ్చేసేది వాళ్ళు. ఒక తల్లిలాగా అంటే అంత గొడవ చేయడానికి వచ్చిన ఆయన కాళ్ళ మీద పడి అంతలా చేశారు అంటే దాని అర్థం ఏంటి, ఆమెలో ఎంత శక్తి ఉంటే అలా జరిగిందంటాడు. అలా ఎన్నో అన్నమాట. ఆమె చాలా చిన్న వయసులో బాబా దగ్గరికి వచ్చారు. అంటే 16 సంవత్సరాల వయసులో బాబా యజ్ఞాన్ని పూర్తిగా సంభాళించేలాంటి బాధ్యత బాబా మా అమ్మకి అప్పగించారనమాట. అంటే 16 సంవత్సరాల వయసు, ఆ సమయానికి చాలా పెద్ద పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మా అమ్మకి ఎప్పుడైతే ఈ బాధ్యత అప్పగించారో అందరూ చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ తల్లిలాగా మా అమ్మని చూసేవాళ్ళు. అయితే ఒకరోజు ఏంటంటే ఆమె ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే తెల్లవారుజామున 2 గంటలకు లేచి యోగం చేసేవాళ్ళు. ఆమెకి అది ఫస్ట్ నుంచి అలవాటు అన్నమాట. అయితే అన్నీ చెప్పారు కదా, బ్రహ్మ బాబాకి కానీ యజ్ఞంలో ఉన్నటువంటి ఎంతోమంది 600 మంది 650 మంది వచ్చేవాళ్ళు. అందరికీ కూడా సాక్షాత్కారాలు జరిగేవి. అంటే లక్ష్మీనారాయణులు, సత్యయుగము, అలాగే అక్కడ ఉండేటటువంటి శ్రీకృష్ణుడి జన్మ, అక్కడ పరిపాలన, ప్రతిదీ సాక్షాత్కారాలు జరిగేవి. కానీ మా అమ్మకి ఒక్కరోజు కూడా సాక్షాత్కారం అవ్వలేదు. కానీ మొట్టమొదట బాబా చెప్పారనమాట. ఎప్పుడైతే మా అమ్మ బాబా యజ్ఞంలోకి వచ్చారో, యజ్ఞంలోకి రావడానికి కూడా ఏంటి అంటే బాబా బ్రహ్మబాబాకి ఇంటికి దగ్గరలోనే వాళ్ళ అమ్మమ్మ గారు ఇల్లు మాట. వాళ్ళైతే వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కూడా చాలా సంపన్నమైనటువంటి కుటుంబం. మొత్తం దాదీలేంటి వీళ్ళందరూ ఫస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ధనవంతులు మాట. అయితే మా అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. వీళ్ళు ఎక్కడో బొంబాయిలో అలాగా బిజినెస్ని బట్టి అలా ఉండేవాళ్ళు అన్నమాట. మా అమ్మ కూడా చాలా ఫ్యాషన్గా ఉండేవాళ్ళు. అయితే మా అమ్మ ఎప్పుడైతే అంటే ఒకసారి వాళ్ళ వ్యాపారంలో దివాలా అయిపోయింది అన్నమాట. మొత్తం అన్నీ కోల్పోయారు. అప్పుడు ఆ బెంగతో వాళ్ళ నాన్నగారు సడన్గా చనిపోయారు. చనిపోతే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఒకసారి బ్రహ్మ బాబా వాళ్ళ భార్య యశోదమాత ఏం చేశారంటే ఆమె బ్రహ్మ బాబా కృష్ణుడిలాగా కనిపించారు మా అమ్మ యశోదమాతకి. మా అమ్మ అప్పటికి ఇంకా రాలేదు, కానీ ఆమె రాధగా కనిపించారు ఆమెకి. అప్పుడే ఇవి ఫిక్స్ అయిపోయారు అన్నమాట, ఫలానా ఆమె రాధ అనేసి చెప్పి. వాళ్ళు ఇలా దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు పోయిన ఇదిలో. ఈమె చెప్పారట, మీరు మీ అమ్మగారిని తీసుకుని రండి, బాబా దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ దుఃఖం అంతా దూరం అయిపోతుంది అని చెప్పి అలా తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఫ్రీ అయిపోయారు, ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా తండ్రి లేరు కాబట్టి మ్యారేజ్ చేసేయాలన్న ఇష్యూ వచ్చింది. అందుకని మా అమ్మకి మ్యారేజ్ చేయడం కోసమని మాటలు జరుగుతున్నాయి. మా అమ్మని అడిగారట, అంటే మా అమ్మకి ఇలాగా మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం బాబాని అడిగారంట. వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ, వాళ్ళ పిన్ని అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ పిన్ని గారు కూడా జ్ఞానంలోనే ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళందరూ జ్ఞానంలోకి వచ్చారన్నమాట. అయితే ఎప్పుడైతే బాబాని అడిగారో బాబా అన్నారంట, సరే నేను అడుగుతాను అమ్మానని చెప్పి, మా అమ్మ నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను,
24 గంటల్లో నీ నిర్ణయం నువ్వు చెప్పాలి అని. ఏంటి అంటే, నువ్వు సూటు బూటు వేసుకునేవాడు కావాలా నీ భర్తగా, పీతాంబర వస్త్రధారి కావాలా, ఎవరు నీకు భర్తగా కావాలి అని అడిగారు. దీనికి 24 గంటలు టైం ఇస్తున్నాను, నువ్వు ఆలోచించి చెప్పు అని. అంటే దీనికి 24 గంటలు టైం ఎందుకు బాబా? నాకు ఎవరైతే పీతాంబర వస్త్రధారి అయినటువంటి శ్రీకృష్ణుడు ఉన్నారో ఆ శ్రీకృష్ణుడు యొక్క ఆరాధనే నేను. ఈమె పేరు కూడా రాదన్నమాట. మమ్మ అనేది ఆమె కర్తవ్యం వాచకంగా మమ్మ అని పిలవడం జరిగింది. ఆమె అసలు పేరు అయితే రాదన్నమాట. బాబా దగ్గరికి వచ్చాక ఆమె ఓంకారం చేసేవాళ్ళు. జస్ట్ ఓంకారం చెయ్యగానే అందరూ శరీరాన్ని మర్చిపోయేవారు, దేహాన్ని మర్చిపోయి ఏదో ఒక సాక్షాత్కారమిక అనుభూతిలోకి వెళ్ళిపోయేవారు. అందుకని అప్పటి నుంచి ఆమెను అందరూ కూడా ఓం రాధా అని పిలిచేవారు. ఆమె ఓంకారంలో, ఆమె స్వరంలో అంత మాధుర్యం ఉండేదన్నమాట. ఇక దాని తర్వాత కొన్ని రోజులకి బాబా తన యజ్ఞ బాధ్యతని అప్పగించారు. అంటే తనకున్న కోట్ల ఆస్తిని కూడా ఒక ట్రస్ట్ కింద పెట్టి ఆ ట్రస్ట్లో ఈమెను మెయిన్గా పెట్టి ఈమె ఈ రోజు నుంచి సంభాలిస్తారని. అప్పటి నుంచి యజ్ఞమాతగా ఆమెని జగదాంబ సరస్వతి అని నామకరణం చేయడం జరిగింది. అంటే బాబా అంటే అలౌకిక పేర్లు పెట్టేవారు బాబా దగ్గరికి వచ్చాక. ఆ విధంగా జగదాంబ సరస్వతి అని పేరు పెట్టారు. ఆమె పేరుకు తగ్గట్టుగా బాబా చెప్పిన మురళి ఆటోమేటిక్గా, అంటే ఇలా చెప్పేది మన ఇప్పుడులాగా రికార్డింగ్లు లేకపోతే ప్రింటెడ్ మ్యాటర్స్ ఏం లేవు. బ్రహ్మ బాబాలోకి శివబాబా వచ్చి చెప్పేవారు. అదంతా ఆమె గుర్తుపెట్టుకుని దాన్ని ఎలా ఆచరించాలో ఆచరించడానికి అనుకువగా వివరణ ఇచ్చేవారు. మా అమ్మ ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుని. ఆమె సరస్వతి అన్నందుకు, సరస్వతి అంటే ఆమె దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏంటి? సైన్స్, లెక్కలు, సోషల్ కాదు. ఈ రోజుకి మనం సరస్వతి దేవిగా ఆమెకి పూజ చేస్తుంటాం. చదువు కావాలంటే ఆమెకే పూజ చేయాలని అంటూ ఉంటారు. ఆమె దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏంటి అంటే మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి. ఆ జ్ఞానాన్ని బాబా చెప్పింది డైరెక్ట్గా మన జీవితంలో ఎలా ఆచరించాలో ప్రాక్టికల్ విధానాన్ని నేర్పించేవారు. అందుకని ఆమెకి జగదాంబ సరస్వతి అని పేరు పెట్టారు. ఆమె అంతగా గుర్తుపెట్టుకుని బాబా చెప్పింది, అంటే బ్రహ్మ బాబా కంటే కూడా మా అమ్మ మొట్టమొదట సంపూర్ణమయ్యేది. దానికి కారణం ఏంటో తెలుసా? బ్రహ్మ బాబా కంటే ఫస్ట్ స్థానాన్ని ఆమె పొందారు. ఎందుకు అంతగా అంటే బాబా ఏం చెప్పారో దాన్ని హాజీ అనేవారంట. దేనికి కూడా ఇదెందుకు ఇలాగా, అలా ఎలా కుదురుతుంది బాబా, ఇలా అవ్వదు, అదేంటి అని ఏ రోజు దేనికి బాబా చెప్పిన దాన్ని ప్రశ్నించలేదు, దాన్ని అడ్డగించి మాట్లాడలేదు. బాబా చెప్పారంటే హాజీ అనేవాళ్ళంట. ఏ విషయానికైనా కూడా, ప్రతి చిన్న విషయంలో కూడా హాజీ అనేవారట. అది కాదు, అలా చేయకూడదు అనే విషయాన్ని కూడా బాబా చెప్పారంటే సరే హాజీ అనేవారట. లాస్ట్కి ఏంటంటే ఒక చోట పిచ్చిగా గుడ్లు పెట్టిందంట. చాలాసార్లు చెప్పాను, పిచ్చిగా గుడ్లు పెడితే బాబా ఈరోజు పిచ్చిగా గుడ్లు పెట్టింది, అక్కడ ఉన్నాయి అంటే ఇలా తీసుకురండి అని చెప్పి మమ్మని పిలవండి అన్నారు. మమ్మ ఎక్కడో పనిలో ఉన్నారు. మమ్మని పిలిచి ఇలారా మమ్మ అని పిలిచి నోరు తెరువు అన్నారు. ఆ గుడ్డు ఒకటి తీసి నోట్లో పెట్టబోయారట. అంటే బాబా ఎందుకు బాబా, అదేంటి మనం తినకూడదు కదా అని కూడా అనలేదంట. సరే అని మోకాల మీద నిలబడి నోరు తెరిచి కూర్చున్నారు. వచ్చి నువ్వు పాస్ అయితేవా అన్నాడు. అంటే ఏ విషయంలో కూడా బాబాకి వ్యతిరేకంగా కాదు, ఇది వద్దు అన్న మాట అనలేదు. అలా హాజీ అంటూ మా అమ్మ ఎప్పుడు కూడా పురుషార్థంలో ఒకసారి చేసిన పొరపాటు ఇంకొకసారి చేయకుండా ఉండడమే పురుషార్థం అనేవారు. ఒకసారి చెప్పించుకున్న దాన్ని ఇంకొకసారి చెప్పించుకునేలాగా ఉండకూడదు అని ఆ విధంగా పురుషార్థం చేసేవారు. అంటే ప్రయత్నం, అంటే ప్రాక్టికల్ జీవితంలో తన నడవడిక అలా ఉండేది. ఇక యోగం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత తపస్సు అంటే ఆమె ఎప్పుడూ గట్టిగా కూడా నవ్వలేదట, గట్టిగా కూడా మాట్లాడలేదట. మా అమ్మ మరి చిన్న వయసు, కానీ 600 మందిని సంపాదించాలంటే చిన్న విషయమా? ఇంట్లో ఉన్న నలుగురిని సంపాదించడమే కష్టం. గట్టిగా అరవకపోతే మాట ఎవరు వినరన్నట్టుగా ఉంటుంది. అలాంటిది 600 మందిని సంపాదించాలంటే
అంత నోటి మాట గట్టిగా రాకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కూడా ఆమె ఎలా చేశారు అంటే, గొడవలు జరిగిపోతుండేవి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అందరూ, ఏదో ఒక మాట అనేసుకుంటూ ఉంటారు. అప్పుడు మా అమ్మ ఒకటే చెప్పేవారట, ఎవరైనా ఎవరి మీదైనా కంప్లైంట్ తీసుకుని వస్తే ఫస్ట్ అనేవారట, మీరు ఎవరి కోసం చెప్పడానికి వచ్చారో వాళ్ళలో 2 విశేషతలు చెప్పండి, ఆ తర్వాత మీరు ఏం జరిగిందో చెప్పండి అనేవారు. ఆ 2 విశేషతలు చెప్పేటప్పటికి ఇంకేమన్నా చెడు చెప్పడానికి ఉంటుందంటారు. అప్పటికే వాళ్ళ ఫోర్స్ తగ్గిపోయేది, వాళ్ళలో ఉన్న మంచిని చూడడం మొదలు పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే మంచిని చూసారో ఇంక వాళ్ళ ఫోర్స్ తగ్గిపోయి వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నా అంత స్పీడ్గా కాకుండా, బాబా మా అమ్మ ఇలా జరిగింది అంటే, సరేలే ఇక మీదట అలా జరగకుండా చూసుకోండి, వాళ్ళకి అలా చెప్తానులే అని అనేవారు. అలా వెంటనే సెటిల్ చేసేసేవాళ్ళు ఏ విషయంలో అయినా. అంటే తన యొక్క జీవితమే ఒక తపస్సు లాగా ఉండేదన్నమాట. ప్రాక్టికల్గా జీవితమే అలా నడిచేవారు. ఇంకా అంతేకాకుండా ప్రాక్టికల్ తపస్సు అనేది ఎంత గొప్ప తపస్సు అంటే, ఆమె 2 గంటలకు లేచి యోగం చేసేవాళ్ళట. 2 గంటలకు లేచి యోగం చేస్తే 3:30 వరకు ఆమె పర్సనల్గా ఆమె గదిలో కూర్చుని యోగం చేసుకునేవాళ్ళు. 3:30కి ఆమె ఫ్రెష్ అయిపోయి 4 గంటలకల్లా హాల్లో కూర్చుని అందరితో పాటు యోగం చేసేవాళ్ళట. అయితే మా అమ్మ ఒకరోజు 3:30కి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాల్సింది, 2:30కి స్నానానికి వెళ్తున్నారు. అయితే జమునా దాది అని మా అమ్మతో పాటు ఇంకొక దాది ఉండేవారు, మా అమ్మతో పాటు ఉండేవారు అన్నమాట. మా అమ్మ ఇంకా టైం అవ్వలేదు, టైం చూసుకోలేదేమో, 2:30 అయ్యింది, 3:30 అవ్వలేదు అంటే, లేదు ఈరోజు ఒకరు కలుసుకోవడానికి వస్తున్నారు, ఒక భక్తుడు కలుసుకోవడానికి వస్తున్నారు అని. భక్తుడా కలుసుకోవడానికి ఏం అర్థం కాలేదు, ఎంత త్వరగా లేస్తున్నారు. ఆమె రెడీ అయిపోయారు. 2:30కి 3 గంటలకల్లా ఆమె హాల్లో వెళ్ళిపోయి కూర్చుని యోగం చేసుకుంటున్నారు. ఈ లోపుగా ఒక భక్తుడు నిజంగానే ఎవరో తెలియదు వచ్చి బయట తలుపులు కొట్టేస్తున్నారు. ఎవరు ఈ టైంలో తలుపులు కొడుతున్నారని చూసేటప్పటికి ఒక ఆయన తలుపు తీసారు. అసలు మా అమ్మ ఎక్కడున్నారు, పలానా వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి ఏమీ అడగలేదు. అట్లా తలుపు తీయడంతోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ, తల్లి ఇంతకాలానికి కనికరించావా, ఇప్పటికీ నా మీద కరుణ కలిగిందా, దయ కలిగిందా, ఇప్పటికీ నీ నిజ రూపాన్ని నాకు చూపించావా. ఆమె ప్రాక్టికల్ మనిషి, మామూలు మనకులానే ఉండేవారు. కానీ ఆమెను చూసేటప్పటికి ఆమె యొక్క తపశక్తితో, ఆమె యోగ శక్తితో ఆ విధమైన అనుభూతి చేయించేవారు. అందుకని ఏంటంటే మా అమ్మ అంటే ప్రాక్టికల్ జీవితంలో కూర్చుంటాడు. మా అమ్మ అంటే ప్రాక్టికల్ జీవితంలోనే ఆమె నిజంగానే తల్లి మాట. ఒకరికిద్దరికి కాదు, యజ్ఞమాత అంటే ఈ యజ్ఞం కేవలం బ్రహ్మకుమారీస్ లేకపోతే ఈ ఓం శాంతి వాళ్ళది కాదు. ఇది భగవంతుడు చేస్తున్నటువంటి కలియుగి ప్రపంచాన్ని సతయుగి సుఖమయ ప్రపంచంగా మార్చడానికి భగవంతుడు వచ్చి చేస్తున్న జ్ఞానం యొక్క యజ్ఞం. జ్ఞానం చెప్పి మనుషుల్ని మార్చేటటువంటి గొప్ప యజ్ఞం. మరి ఇలాంటి ఈ యజ్ఞాన్ని ఆమె తన యొక్క యోగ శక్తితో, తన నడవడికతో, తన ముఖ కవలికలతో ప్రపంచం వాళ్ళకి దేవతలంటే ఇలా ఉండాలి అని ప్రాక్టికల్గా ఆమె నడిచి చూపించారు. కానీ అలాంటి జగదంబ సరస్వతి అనే ఆమె, సరస్వతి అంటే ఎవరో తెలియదు. ఈ రోజు వరకు మనము పాటలు పాడుతూ ఉంటాం, శ్లోకాలు చెప్తూ ఉంటాం. యా కుందే ధవల అనేసి ఒక శ్లోకం ఉంటుంది కదా, అందరికీ తెలుసు కదా, సరస్వతి శ్లోకం. మరి అంటే అంత ధవల వస్త్రధారిణి అంటే తెల్లటి వస్త్రధారిణి, తెల్లటి కమల పుష్పం పైన అలాంటి కన్నులు కలిగినటువంటి తల్లి. ఆమె ఎవరో కాదు, మన యజ్ఞమాత, మన తల్లి. అంటే ఆమె హిస్టరీ ఏంటనేది మనకి తెలుసు. అంటే మనం ఎంత అదృష్టవంతులో చూడాలి. ఈ సృష్టికి రచయిత ఎవరి ద్వారా ఈ రచన అంతా చేయించారో అలాంటి జగదంబ సరస్వతి ఫస్ట్ మహిళ. ఈ సృష్టిని పరివర్తన చేయడంలో తన జీవితాన్ని మార్చుకున్న వారిలో మొదటి వ్యక్తి.
ఆమె గురించి మనకి తెలుసు, మనం ప్రాక్టికల్గా అనుభవం చేసుకుంటున్నాం. ఇంకా ఆమె గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒకసారి అంటే బాబా 14 ఏళ్ళు వీళ్ళందరూ తపస్సు చేశారు, తర్వాత అందరినీ సేవకు పంపించేశారు. ఎక్కడెక్కడికో సేవకు వెళ్ళిపోయినప్పుడు బాబా చాలా ప్రేమగా పాలనిచ్చేవారు అన్నమాట. మమ్మది స్పెషల్ ఏంటి అంటే శివబాబా నిన్న మురళి విన్నారు కదా, అందరూ చదువుకున్నారా, విన్నారా? నిన్న మురళి చాలా స్పెషల్ మాట. అదేంటంటే మమ్మ ఉన్నప్పుడు మమ్మ చెప్పిన క్లాసు, అంతేకాకుండా మమ్మతో డైరెక్ట్గా ఆల్మైటీ బాబా మాట్లాడిన మాటలు. ఆల్మైటీ బాబా అంటే బ్రహ్మ బాబాలోకి శివబాబా వచ్చి జ్ఞానం చెప్పేవారు అందరికీ జనరల్గా. కానీ శివబాబా డైరెక్ట్గా ఏదైనా విషయం వివరించాల్సి వచ్చినప్పుడు ఇద్దరికి చెప్పేవారు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు మమ్మ, రెండో వారు బ్రహ్మ బాబా కోడలు బ్రీజేంద్ర దాది. ఫస్ట్ టైం బ్రహ్మ బాబాలోకి శివబాబా వచ్చినప్పుడు చూసిన వ్యక్తి బ్రిజేంద్ర దాది. వీళ్ళిద్దరూ అంటే ఒక దాదిలోకి బాబా డైరెక్ట్గా వచ్చేవారు అనమాట. వచ్చి ఆ దాది ద్వారా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని రాత్రిపూట కూడా వచ్చేసేవారట. శివబాబా ఎప్పుడు శివబాబాకి రాత్రి పగలు ఏముంటుంది, ఆయన శరీరధారి కాదు కదా, కాబట్టి ఎప్పుడు ఆయన చెప్పాలనుకుంటే అప్పుడు డైరెక్ట్గా ఆ దాది శరీరంలోకి వచ్చి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని లేపేవారట. అందుకని వీళ్ళిద్దరూ కంపల్సరీ ఆమె రూమ్లో పడుకునేవారట. ఒక్కొక్కసారి ఇద్దరు పడుకునేవారు, ఒక్కొక్కసారి ఒకరు పడుకునేవాళ్ళు. అయితే అప్పుడు ఒకరోజు మమ్మల్ని లేపి మాట్లాడిన మాటలు నేను మురళిలో చెప్పింది. అంటే ఎంత ప్రేమగా, రాదే నేనేమనుకుంటున్నావు, నేనేం చేయాలనుకుంటే చేసేయగలను, ఒక్క క్షణంలో వినాశనం చేయించేయగలను, మీకోసం కొత్త ప్రపంచాన్ని వెంటనే క్రియేట్ చేసేయగలను, కానీ ఇంత పెద్ద ప్రపంచం ఒక్క క్షణంలో వినాశనం చేసేస్తే ఎవరు ఏ విధంగా తయారవ్వాలనేది ఎలా తెలుస్తుంది? అందుకోసము ఈ వినాశనం అనేది ఎవరు ఏ విధంగా తయారు చేసుకుంటారో, ఎవరు ఏం కర్మ చేసుకుంటారో దాని ప్రకారంగా జరగాల్సి ఉంది. అందుకని నేను చేయాలనుకుంటే నేను చేసేయగలను, నాకు ఆ శక్తి ఉంది. అంటే డైరెక్ట్గా ఈశ్వరుడు మమ్మతో మాట్లాడిన మాట. కావాలంటే ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాల నుంచి నేను ఇలా అని ఎవరినైనా చిటికలో మీ దగ్గరికి కోట్ల డబ్బులను తీసుకొచ్చేయగలను, కానీ ఇది పేదవారి యొక్క ఒక్కొక్క పైసాతో ఈ యజ్ఞం నడవాల్సి ఉంది. ఎవరికి ఎంత భాగ్యం ఉండాల్సిందో తయారవ్వాల్సి ఉంది. అందుకని నేను ఎవరితో అలా చేయించను. అంటే భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అంటే స్వయంగా భగవంతుడు ఈ సృష్టిని పరివర్తన చేసే కర్తవ్యాన్ని ఈ మమ్మ ద్వారా, అలాగే మనందరి ద్వారా కూడా చేయిస్తున్నారు. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులు, ఎంతో సౌభాగ్యశాలి. మరి ఇంత గొప్ప భాగ్యాన్ని మనం పొందుతున్నాము అంటే ఇది ఎప్పుడు పొందుతాము? కేవలం ఈ సంగమయుగంలోనే. ఇప్పుడు తప్పితే మనం ఇంకెప్పుడు కూడా ఈ భాగ్యాన్ని పొందలేము. కాబట్టి ఇలాంటి భాగ్యం ఇప్పుడు అనేక జన్మల వరకు తయారు చేసుకోవాలి. ఈ ఒక్క జన్మలు కాదు, 21 జన్మలు అనుకుంటున్నాం, కానీ 21 జన్మల్ని కాదు, అంటే చివరి వరకు కూడా మన భాగ్యం తయారు చేసుకోవచ్చు. మొన్న మురళిలో చెప్పారు కదా, కవేక్ మురళిలో చదివాను నేను. ఏం చెప్తున్నారంటే భగవంతుడిచ్చే ప్రాప్తులు ఎలాంటివంటే మనం సంపన్నంగా అయ్యి సత్యత్రేతయుగాలలో మన వెనకొచ్చే ప్రజలందరూ సంపన్నంగా అయ్యేంత ప్రాప్తి. ద్వాపర యుగం నుండి మనం సంపన్నంగా ఉంటూ మన భక్తులందరూ సంపన్నంగా అయ్యేంత ప్రాప్తులు భగవంతుడు ఇస్తున్నారట. మరి ఇలాంటి ప్రాప్తులన్నీ ఇప్పుడే మనం భగవంతుడి నుంచి తీసుకోవాలంటే ఎలాగా వినాశనం తప్పదు, ఎలాగా పాత్ర అభినయించాల్సిందే, కానీ అదేదో ఉన్నతమైన పాత్ర అభినయించవచ్చు కదా, ఉన్నతంగా మన జీవితాన్ని తయారు చేసుకోవచ్చు కదా. అందుకని ఏంటంటే భగవంతుడు మనకిచ్చే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామా? మరి చెయ్యాలి అంటే మమ్మ, దాదీలు, బ్రహ్మ బాబా వీళ్ళందరూ మన ఎదురుగా ప్రాక్టికల్గా నడిచి చూపించారు.
వాస్తవానికి బ్రహ్మబాబా ముందు కానీ మా అమ్మ ముందు కానీ ఎవరూ లేరు. ఇలా నడవాలి, ఇలా నడిస్తే బాగుంటుంది అన్న వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఇప్పుడు బాబా మనకి బ్రహ్మబాబాని, దాదీల్ని, మా అమ్మ అని వీళ్ళందరినీ ఉదాహరణగా పెట్టారు. జస్ట్ మనం వాళ్ళని చూసి కాపీ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలా నడిస్తే చాలు మన జీవితం తయారైపోవడానికి. అందుకని మరి ఈ విధంగా మా అమ్మని, అలాగే బ్రహ్మ బాబాని, దాదీని ఫాలో చేయొచ్చా? మనం కూడా ఫస్ట్ నెంబర్లోకి వెళ్ళాలి అనుకుంటే అవకాశం ఉంది. మనం లాస్ట్ జన్మలో కూడా ఇదేంటి నా కర్మ ఇలాంటి వాళ్ళు తగలేదు నాకు అని అనుకోకుండా చివరి జన్మ వరకు కూడా మనకి మన చుట్టూ ఉండే వాళ్ళు అబ్బా నాకు ఎంత గొప్ప వాళ్ళు దొరికారు అనిపించేలాగా తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసుకునేలాగా మనం ఇప్పుడు పురుషార్థం చేయొచ్చు అన్నమాట లాస్ట్ జన్మ వరకు కూడా. మరి అలాంటి పురుషార్థం చేయడానికి ఎవరికి వాళ్ళే ప్రయత్నం చేసుకోవాలి. ఇంకొకరు చేస్తే ఇంకొకరికి వస్తుంది అనడానికి లేదు. అందుకని మరి ఈ రోజు నుంచి అయినా, అంటే సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అయినా మనం మన జీవితాన్ని మార్చుకోవడానికి అటెన్షన్ పెట్టుకుందాము, సంకల్పం తీసుకుందాం. అందుకని ఇప్పుడు మా అమ్మని ఆహ్వానించి జస్ట్ ఎక్కువ టైం ఏం కాదు, ఒక 5 minutes మా అమ్మని ఆహ్వానించి మా అమ్మ నుండి ఇక్కడ తిలకం పెట్టించుకోండి. తిలకం పెట్టించుకున్నాక అక్కడ మా అమ్మ దగ్గర పువ్వులు పెట్టి దృష్టి తీసుకుని ఆ తర్వాత భోజనం తీసుకుందరు. కానీ అక్కడ ప్లేట్స్ రెడీ చేసేసి ఇస్తారు మీకు. ఎందుకంటే అందరూ అక్కడికి వెళ్తే ఇరుకైపోతుంది. ఓం శాంతి. అందరూ కూడా ఇప్పుడు మా అమ్మని, బాప్దాదాని ఆహ్వానిస్తాము. చాలా ప్రేమగా ఆహ్వానించండి. అడ్వాన్స్ పార్టీ ఆత్మలని అందరిని ఆహ్వానించి బాప్దాదా మా అమ్మ నుంచి దృష్టి తీసుకుందాం. ఓం శాంతి.